పొలిటికల్ థ్రిల్లర్స్ అందులోనూ పొలిటీషియన్స్ లైఫ్స్ పై తెరకెక్కే బయోపిక్స్ కు కలెక్షన్స్ తక్కువగా ఉంటాయి. ఓపెనింగ్స్ వీక్ గా ఉంటాయి. కానీ యాత్ర సిరీస్ మూవీస్ మాత్రం ఈ ట్రెండ్ ను ప్రతిసారి బద్దలు కొడుతూనే ఉన్నాయి. యాత్ర 1 దారిలోనే యాత్ర 2 కూడా తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యాత్ర 2 నచ్చినోళ్ళకి బాగా రాసినోళ్ళకి బాగా రాయనోళ్ళకి స్టిల్ దే వెంట్, యూ టుక్ ఎఫర్ట్ and watched the film and ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అండ్ ఐ టోటలీ రెస్పెక్ట్ ఇట్ అండి. ఇంక్లూడింగ్ ఇప్పుడు చూసిన ఆడియన్స్ కూడా అంతే అండి. మనం తీసింది ఇట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ పొలిటికల్ ప్రిమైస్. ఒక పొలిటీషియన్ సినిమా అయినప్పుడు దే విల్ బీ వెరీ వేరీడ్, ఒక ఎక్స్ట్రీమ్ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను అనుకున్న స్క్రిప్టు ఆర్ నేను చేశాను అండ్ ఆడియన్స్ రియాక్షన్ చూశాను, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూశాను. And across the media also mostly neutral. అంటే మనకి అన్ఫార్చునేట్లీ పోయినసారి చెప్పినట్లు there is always pro and against. ప్రో ఆర్ అగెనిస్ట్ ఇద్దరికి వాళ్ళ అజెండాలు ఉంటాయి, అది మనం ఏం చేయలేము. There is a lot of neutral who have independently given their opinion which is positive. తెలుగు హీరోలందరూ వచ్చే సంక్రాంతి పండక్కి సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీ పడుతుంటే ఓ 2-3 హీరోలు మాత్రం అదే పనిగా పుష్ప 2 రిలీజ్ డేట్ ను టార్గెట్ చేస్తున్నారు. వారి అభిప్రాయం ఏంటంటే ఆగస్టు 15న పుష్ప సీక్వెల్ రిలీజ్ కాలేదు కాబట్టి తాము ఆ డేట్స్ వస్తామంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు అనుకుంటున్నారు? ఒకవైపు ఆగస్టు 15న పుష్ప 2ను రిలీజ్ చేసేందుకు అల్లు అర్జున్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. నిన్నటి వరకు సినిమాకు కీలకమైన జాతర ఎపిసోడ్ను పూర్తి చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఫిల్మ్ స్టూడియోలో భారీ ఎత్తున సెట్స్ వేసి అందులో షూటింగ్స్ జరుపుతున్నాడు. త్వరలో జపాన్ లో భారీ షెడ్యూల్ కూడా ప్లానింగ్ లో ఉంది. ఆల్రెడీ నాని పుష్ప 2 రిలీజ్ డేట్ కు ఖర్చీఫ్ వేశాడు. ఒకవేళ ఆగస్టు 15న పుష్ప సీక్వెల్ రాకపోతే ఆ రోజు సరిపోదా శనివారం రిలీజ్ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు నాగ చైతన్య కూడా పుష్ప 2 రిలీజ్ డేట్ టార్గెట్ గా కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో చై నటిస్తున్న ఈ సినిమా పేరు తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు యూనిట్ గట్టిగా ట్రై చేస్తోంది. ఒకవేళ పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే సరిపోదా శనివారం సినిమాకు గట్టి కాంపిటీషన్ ఇస్తానంటున్నాడు నాగ చైతన్య. గేమ్ చేంజర్ షూటింగే ఇంకా కంప్లీట్ కాలేదు. బుచ్చిబాబుతో మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈలోపే సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త చిత్రం షురూ చేస్తున్నాడు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? హిందీ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ తో తెలుగు టాప్ హీరో సినిమా ఉంటుందా? సంజయ్ లీలా భన్సాలి ఈ దర్శకుడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు. బిగ్ స్క్రీన్ కోసమే సినిమాలు తీసే అరుదైన దర్శకుల్లో భన్సాలి ఒకడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చి చరణ్ తో సినిమా చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం ప్రారంభమైంది. 11వ శతాబ్దానికి చెందిన సుహల్ దేవ్ అనే రాజు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కే చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్నాడని రూమర్స్ స్ప్రెడ్ కావడం ప్రారంభమైంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మెగా కాంపౌండ్ కన్ఫర్మ్ చేసింది. రామ్ చరణ్ ఒకవైపు గేమ్ చేంజర్ తోనూ మరోవైపు బుచ్చిబాబు మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మరోవైపు సంజయ్ లీలా భన్సాలి కూడా రణబీర్ హీరోగా కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ దశలో ఇప్పటికిప్పుడు చరణ్ భన్సాలి కాంబినేషన్ లో సినిమా అయితే ఉండకపోవచ్చు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ చూసేశారా? లేకపోతే ఇంకోసారి షో వేయాలనుకుంటున్నారా? అయితే మీరు థియేటర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే పొంగల్ మూవీస్ అన్ని కూడా ఓటీటీ దారి పట్టాయి. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. సో వీకెండ్ కు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది. జనవరిలో థియేటర్ కు వచ్చిన సినిమాలు, పండక్కి దుమ్ము రేపిన చిత్రాలు ఫిబ్రవరి రాగానే ఓటీటీకి వచ్చేశాయి. పైగా ఈ వారమే స్ట్రీమింగ్ కు క్యూ కట్టాయి. ఆల్రెడీ సైంధవ్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. పండక్కి రిలీజ్ అయిన చిత్రాల్లో సైంధవ్ ఒక్కటే డిసప్పాయింట్ చేయడంతో ఈ సినిమాకు ఓటీటీలో కాస్త ఎర్లీగా షో పడింది. ఇప్పుడు గుంటూరు కారం నెట్ఫ్లిక్స్ కు వచ్చింది. తెలుగుతో పాటు పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మూవీ అందుబాటులో ఉంది. థియేటర్స్ లో యావరేజ్ రిజల్ట్ తెచ్చుకున్న త్రివిక్రమ్ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక పండక్కి వచ్చిన మరో 2 సూపర్ హిట్స్ నా సామిరంగా, హనుమాన్ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇంకా టైం ఉంది. ఫిబ్రవరి 15 నుంచి హాట్స్టార్ లో నా సామిరంగా స్ట్రీమింగ్ కానుంది. హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. మేకర్స్ ఈ మూవీని 3Dలో రిలీజ్ చేయాలి అనుకుంటుండడమే ఓటీటీ రిలీజ్ లేట్ కావడానికి రీజన్. ఇక కోలీవుడ్ సంక్రాంతి మూవీస్ కూడా ఇప్పుడు ఓటీటీకి వచ్చేశాయి. కెప్టెన్ మిల్లర్ ఆల్రెడీ ప్రైమ్లోకి అడుగుపెట్టాడు.
అయలాన్ తమిళ వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులో జాన్వీ బిజీ అవుతుంటే ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ లో కనిపిస్తోంది. బీటోన్ మొత్తం సౌత్ సైడ్ జాన్వీ మూవీస్ గురించే డిస్కషన్ జరుగుతోంది. అదేంటి, గతంలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చిన వారే కదా, పైగా దీపిక లాంటి నెంబర్ 1 హీరోయిన్ తెలుగు చిత్రంలో నటిస్తోంది. జాన్వీకి మాత్రమే ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఆ స్టోరీ వేరే ఉంది. తెలుగులో జాన్వీ కపూర్ సినిమా చేస్తుంది అంటే ఆ ఒక్క చిత్రం చేసి ఆమె బాలీవుడ్ కు తిరిగి వచ్చేస్తుంది అనుకుంది బీటౌన్. సాహోలో నటించిన శ్రద్ధా కపూర్, RRR లో కనిపించిన ఆలియా ఆ తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయారు. దీపిక కల్కి తప్పితే మరో మూవీ సైన్ చేయలేదు. వీరి దారిలోని జాన్వీ కూడా బాలీవుడ్ కు తిరిగి వచ్చేస్తుంది అనుకున్నారు ఉత్తరాది దర్శక నిర్మాతలు. సీన్ కట్ చేస్తే జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో వరుసగా భారీ చిత్రాలు కమిట్ అవుతోంది. ఎవరూ ఊహించనంత స్పీడ్ గా సినిమాలు చేసేస్తోంది. దేవరా షూటింగ్ చివరి దశకు వస్తుండటంతో సౌత్ సైడ్ మిగతా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది జాన్వీ. తెలుగులో దేవరా, అదేవిధంగా రామ్ చరణ్ న్యూ మూవీ, అలాగే కోలీవుడ్ లో సూర్య సరసన మరో చిత్రం. ఇలా ఉంది జాన్వీ స్పీడ్. అయితే సౌత్ సైడ్ జాన్వీ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేందుకు మెయిన్ రీజన్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. దక్షిణాది సినిమాలో నటిస్తున్నందుకు జాన్వీ ఒక్కో మూవీకి 6 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అందుకే సౌత్ సైడ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోందట. బాలీవుడ్ లో జాన్వీకి 2 కోట్లకు మించి రెమ్యునరేషన్ లేదని సమాచారం. శాండల్వుడ్ నుంచి మూవీస్ అంటే ఆ ఇండస్ట్రీ కంటే కూడా టాలీవుడ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్. KGF, కాంతార లాంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. లాస్ట్ ఇయర్ శాండల్వుడ్ జోరు తగ్గింది. అందుకే ఈ ఏడాది బ్యాలెన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. పెండింగ్ లో ఉన్న కాంతారా సీక్వెల్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంతారా సీక్వెల్ కోసం పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. KGF సిరీస్ రేంజ్ లో ఈ సినిమాకు కూడా భారీ స్థాయిలో ఆదరణ ఉంటుందని యూనిట్ ముందే గ్రహించింది. అందుకే సీక్వెల్ స్క్రిప్ట్ కు చాలా టైం తీసుకున్నాడు రిషబ్. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ షెడ్యూల్స్ కొనసాగడంతో అనుకున్న దానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి కానుందట. అందుకే ఇప్పుడు రిలీజ్ డేట్ పై యూనిట్ ఫోకస్ పెట్టిందట. అన్నీ కుదిరితే ఇదే ఏడాది డిసెంబర్లో కాంతారా సీక్వెల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడట రిషబ్. కాంతారాకు సీక్వెల్ అని చెప్పుకుంటున్నప్పటికీ రిషబ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది నవంబర్లో కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్ జన్మించాడు అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు రిషబ్. 2022లో రిలీజ్ అయిన మొదటి భాగం 450 కోట్లను కొల్లగొట్టింది. అందుకే ఈసారి 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్స్, అందులోనూ పొలిటీషియన్స్ లైఫ్స్ పై తెరకెక్కే బయోపిక్స్ కు కలెక్షన్స్ తక్కువగా ఉంటాయి, ఓపెనింగ్స్ వీక్ గా ఉంటాయి. కానీ యాత్ర సిరీస్ మూవీస్ మాత్రం ఈ ట్రెండ్ ను ప్రతిసారి బద్దలు కొడుతూనే ఉన్నాయి. యాత్ర 1 దారిలోని యాత్ర 2 కూడా తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యాత్ర 2 నచ్చినోళ్ళకి, నచ్చినోళ్ళకి, బాగా రాసినోళ్ళకి, బాగా రాయనోళ్ళకి స్టిల్ దే వెంట్, యూ టుక్ ఎఫర్ట్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అండ్ ఐ టోటలీ రెస్పెక్ట్ ఇట్ అండి. ఇంక్లూడింగ్ ఇప్పుడు చూసిన ఆడియన్స్ కూడా అంతే అండి. మనం తీసింది ఇట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎ పొలిటికల్ ప్రిమైస్. ఒక పొలిటీషియన్ సినిమా అయినప్పుడు దే విల్ బీ వెరీ వేరీడ్, ఒక ఎక్స్ట్రీమ్ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను అనుకున్న స్క్రిప్టు ఆర్ నేను చేశాను అండ్ ఆడియన్స్ రియాక్షన్ చూశాను, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూశాను అండ్ అక్రాస్ ద మీడియా ఆల్సో మోస్ట్లీ న్యూట్రల్. అంటే మనకి అన్ఫార్చునేట్లీ పోయినసారి చెప్పినట్లు దెర్ ఈస్ ఆల్వేస్ ప్రో అండ్ అగెనిస్ట్. ప్రో ఆర్ అగెనిస్ట్ ఇద్దరికి వాళ్ళ అజెండాలు ఉంటాయి, అది మనం ఏం చేయలేము. There is a lot of neutral who have independently given their opinion, which is positive.